జాగ్రత్తగా వినండి. ఓపికతో ఉన్నవారు ఎప్పటికీ కూడా అస్సలు ఓడిపోరు. ఈ విషయం ఎంతోమందికి కూడా తెలిసే ఉంటుంది కదా. బరువు మోసిన హృదయానికే అర్థమవుతుంది బ్రతుకు మార్చే పూర్తి విధానం. నీ ప్రాణం పోతున్నా నీ ప్రయత్నాన్ని ఆపకు. ఒకవేళ నువ్వు నీ ప్రయత్నం ఆపావు అంటే పూర్తిగా నీ ప్రాణం కోల్పోయినట్లే కదా. వేల మైళ్ళ ప్రయాణం కూడా ఒక్క అడుగుతోనే మొదలవుతుంది. కోట్ల రూపాయల సంపద కూడా ఒక్క రూపాయితోనే మొదలవుతుంది. అలానే మన గెలుపు కూడా ఒక్క మంచి ఆలోచన, ఆచరణతోనే శ్రీకారం చుట్టుకుంటుంది. గుర్తుపెట్టుకో, ఒక మనిషి తన ఆధీనంలో కాకుండా ఎదుటి మనిషి ఆధీనంలో బ్రతకడమే నిజమైన బానిసత్వం. ఓటమి నుండి గుణపాఠాన్ని మాత్రమే నేర్చుకో. ఓడిపోయాను అని నీ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవద్దు. ఎందుకంటే నమ్మకాన్ని కోల్పోవడమే కదా నిజమైన ఓటమి. జరిగిపోయిన దాని గురించి ఎప్పుడూ చింతించకు. ఎందుకంటే మనకు జరిగే మంచి మనకు ఆనందాన్నిస్తే, జరిగిన చెడు అనుభవాన్నిస్తుంది. ఉన్నత లక్ష్యాలను సాధించే క్రమంలో తాత్కాలిక ఆనందాలను త్యాగం చేయాల్సిందే. ఎన్నోసార్లు ఓడిపోయాను, ప్రస్తుతం ఓటమిలోనే ఉన్నా. అవకాశం వచ్చిన ప్రతిసారి ప్రయత్నిస్తున్నా. మరో 100 సార్లు ఓడిపోవడానికైనా సిద్ధపడు, ఒక్క గెలుపుని పొందడానికి. విజేతలకు ఉన్న అసలైన సవాలు తిరిగి తమ విజయాన్ని మళ్ళీ నిలబెట్టుకోవడమే కదా. ఎప్పుడూ నీ బలాన్ని, సామర్థ్యాన్ని మాత్రమే నమ్ము. అంతకు మించి నీ నీడని కూడా నువ్వు నమ్మకు. ఇక్కడ ఎవడు చుట్టం, ఎవడు పక్కం, ఎవడిది వాడే స్వార్థం. ఆప్యాయత, ఆత్మీయత అంతా కూడా బూటకమే. అవసరానికో మాట, అది నెరవేరడంతో టాటా. ధనముంటే లేదు గుణం, గుణముంటే లేదు ధనం. ఆప్తులు ఎవరు, ఆత్మీయులు ఎవరు, నిందవేయని బంధువులెవరు, కష్టం వచ్చినా నష్టం వచ్చినా నీ వెంట నిలిచేది ఒక్కటే, అదే నీ నీడ. పోయిన దానికోసం, పోగొట్టుకున్న దానికోసం వెతకకు. ఎందుకంటే పోయింది అంటే దానికి నువ్వు అవసరం లేదని, పోగొట్టుకున్నావు అంటే నీకు అది అవసరం లేదని. అది వస్తువైనా, మనిషైనా, బంధువైనా, చివరికి ఇంకేదైనా సరే. ఆవేశంలో అన్ని అబద్ధాలే కనబడతాయి. ఆలోచించి చూస్తేనే కదా నిజ నిజాలు బయటపడతాయి. నా అదృష్టానికి నేనే కర్తను, నా ఆత్మ నావకి నేనే సరంగను. మన శక్తి కన్నా సహనం ఎక్కువ ఫలితాలను ఇస్తుంది. సహనంగా, ఓపికగా ఉండడం అనేది ఎంత కష్టంగా ఉంటుందో, దానివల్ల వచ్చే ప్రతిఫలం అంత మధురంగా ఉంటుంది. నిర్ణయం తీసుకున్నాక దారి ఎలా ఉన్నా గమ్యం చేరాల్సిందే. శ్రమ నీ ఆయుధం అయితే విజయం నీ బానిస అవుతుంది అని తెలుసుకో. విలువైన బాధ్యతలు మోసిన వాళ్లే కదా విలువైన మాటల్ని చెప్పగలరు. చిన్న పనే కదా అని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకండి. చిన్న విత్తనం నుండే మహావృక్షం ఉద్భవిస్తుందని మర్చిపోకండి. ఇక్కడ ఏదీ శాశ్వతం కాదు. అది గెలుపైనా, ఓటమైనా, దుఃఖమైనా, బాధైనా. ఇది గుర్తు చేసుకుంటే మనం ఎప్పుడు సంయమనంతో ఉండగలం. చేసే పని దైవంగా భావిస్తే ఏదో ఒకరోజు అదే జ్యోతిలా నీకు వెలుగునిస్తుంది. ఒకరికి నువ్వు మంచి చేయకపోయినా పర్వాలేదు, కానీ చెడు మాత్రం ఎప్పటికీ చేయకు. పగలు సూర్యుడు, రాత్రి చంద్రుడు ఉన్నాడు. నేను పేదవాణ్ణి ఎలా అవుతాను అని అనుకో, సంతోషంగా ఉంటావు. పర్వతాలు పిండి చేసే సమయం రాని, 1,00,000 కష్టాలు ఒక్కసారిగా రాని, 1,000,000 సార్లు గుండెలు పగలని, ఈ ప్రపంచమే కలిసి నిన్ను ఒంటరివాణ్ణి చేయని, చివరికి ఆ కాలయముడే వచ్చి నీ ముందు నిలబడినా, ఓ ధీరా, చెదరకు బెదరకు, నీ వద్ద అద్భుతమైన ఆయుధం ఉంది. అదే నీ ఆత్మవిశ్వాసం. మర్చిపోకు. ఒంటరితనాన్ని మించిన స్నేహితుడు ఉండడు. ఒంటరితనమే కదా అన్నీ నేర్పిస్తుంది. నీ దగ్గర పైసా కూడా లేనప్పుడు, నీ తోడంటూ ఎవరూ రానప్పుడు, నేను అనే భావన చాలా భారంగా, బంధం అనే పదం చాలా చిన్నదిగా ఉంటుంది. గుర్తుపెట్టుకో, రేపు చేయాల్సిన పని ఈరోజే చెయ్యి. ఈరోజు చేయాల్సిన పని ఇప్పుడే, ఈ క్షణమే చెయ్యి. మీకు నచ్చిన పని మీరు బానే చేస్తారు, కానీ ప్రతి పని మీకు నచ్చేట్లు చేయడమే కదా విజయం యొక్క రహస్యం. యుద్ధం గెలిచేంత వరకు ఏ శబ్దం చేయకు. ఎందుకంటే నీ విజయమే ప్రపంచానికి పెద్ద శబ్దమై వినపడాలి కాబట్టి. వెళ్లే దారిలో కాలికి ముళ్ళు గుచ్చుకుందని ఆగిపోకు. కంటిలో గుచ్చుకోలేదు కదా అని ముందుకి సాగిపో. ఓ భగవంతుడా, నేను చేసే తప్పులు నాకు గుర్తు చెయ్యి. మళ్ళీ ఆ తప్పులు చేయకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తా అని చెప్పుకో. మనం ఏదైనా ఒక పని చేస్తే అది మనకంటే బాగా ఇంకెవరూ చేయడానికి వీలుండదు. చదివినప్పుడు వచ్చిన గెలుపు కన్నా గాయం తగిలిన తర్వాత చదివితే వచ్చే గెలుపు గంభీరంగా ఉంటుంది. తప్పు చేశాను అని బాధపడుతూ సమయాన్ని వృధా చేయకు.
ఆ తప్పుని సరిదిద్దుకునే మార్గం ఆలోచించు. ఎందుకు ఎప్పుడూ నీ చుట్టూ ఎవరూ లేరని కృంగిపోతావు? ఒంటరిగా ఉంటే ఊపిరాడడం లేదా? ప్రాణం పోయినట్లుగా బాధగా ఉంటుందా? భయపడకు. అప్పుడే మర్చిపోయావా? తల్లి గర్భంలో కూడా 9 నెలలు ఒంటరిగానే ఉండేవాడివి, చీకటిలో ఉండేవాడివి. అయినా ఈ సృష్టిలో నువ్వే కాదు, జగతికి పగలు వెలుగునిచ్చే సూర్యుడు ఒంటరివాడే, రాత్రి వెన్నెల కురిపించే చంద్రుడు ఒంటరివాడే. ఎందుకు బాధ? అనుకోవచ్చు నువ్వు సూర్యుడు చంద్రుడు విశ్వానికి ఒకటి కంటే ఎక్కువ లేవు అని, అందుకే ఎవరి తోడు కోరుకోలేదు అని. మనుషులలాగా కొన్ని లక్షల కోట్లు ఉన్న నక్షత్రాలు కూడా ఏ రెండూ కలిసి ఉండవు. నువ్వు తెలుసుకోవాల్సింది ఎవరు ఎవరి కోసం ఊరికే రారు అని. వచ్చేంత తీరుకున్నోళ్ళు కూడా ఇక్కడ ఎవరూ లేరు. నీ కన్నీళ్ళకి దోసిలు పట్టడానికి వేరే చేతులు రావు, నువ్వే తొడవాలి. వీలైనంత వరకు నీ కష్టాన్ని కన్నీళ్లకి తెలియనివ్వకు. ఒంటరితనంలో కూడా ఆనందాన్ని వెతుక్కో. మనసుకి నచ్చిన పని చేసుకో. నీకోసం ఎప్పుడో చాలా పుస్తకాలు రాసి వెళ్ళిపోయారు ఎందరో మహానుభావులు. ఒక్కసారి అవి తిరగేసి చూడు, మళ్ళీ నీకు నువ్వు దొరుకుతావేమో చూడు. అంతేకాని ఇలా ఎప్పుడూ కర్రపై ఆధారపడే తీగ చెట్టులాగా మాత్రం అస్సలు జీవించకు. అర్థమవుతుందా? ఒక నాయకుడు ఎలా ఉంటే అతడి సైన్యం రాజ్యం కూడా అలానే ఉంటుంది. అది మంచి అయితే మంచి, చెడు అయితే చెడు. నిజంగా ఓడిపోయేది పరుగు పోటీలో చివరిగా వచ్చిన వాళ్ళు కాదు, ఆ పోటీకి భయపడి అందులో పాల్గొనే వాళ్ళు. ఇదే జీవితానికి కూడా వర్తిస్తుంది. కోల్పోయిన ఆకుల్ని పొందడానికి ఆ చెట్టుకే వసంతకాలం వచ్చినప్పుడు నీకు రాదా చెప్పు? కాస్త ఓపిగ్గా ఉండు, అన్నీ వస్తాయి. నాయకుడంటే కర్తర్ బట్టలు వేసుకుని తిరగడం కాదు, నలుగురి మంచి కోసం, నలుగురి అభివృద్ధి కోసం తిరగడం. మనస్ఫూర్తిగా ఏదైనా ప్రయత్నిస్తే ప్రకృతి కూడా నేనున్నానని మనకు కావలసిన సమయంలో సాయం చేస్తుంది. ఈ భూమి మీద ఏ జీవి ఎంత ఎత్తుకు ఎదిగినా చివరికి మట్టిలో కలిసిపోవాల్సిందే కదా. ఉన్నత లక్ష్యాలను సాధించే క్రమంలో తాత్కాలిక ఆనందాలను త్యాగం చేయి. మోటివేషన్ అనేది పలికే పదాల్లో ఉండదు, విన్న ఆ పదాలను ఆచరణ పెట్టడంలో ఉంటుంది. శ్రమ నీ ఆయుధమైతే విజయం నీ బానిస అవుతుంది. పేదవారికి 50 రూపాయల బియ్యం రూపాయికి ఇవ్వడం కాదు, పేదవారిని 50 రూపాయల బియ్యం కొనుక్కునే స్థాయికి తీసుకురావడం గొప్ప. మనం ఎప్పుడూ గడ్డిలా ఉండాలి. కొంతమంది తొక్కినా, ఎంతమంది పీకి పరేసినా మళ్ళీ ఎదిగి చూపించాలి. మనల్ని ప్రేమించే వారిని ప్రేమించడం అందరూ చేస్తారు, కానీ నిన్ను ద్వేషించే వారిని ఒక్కసారి ప్రేమించి చూడు, ఈ ప్రపంచమే నీ వశమై నిన్ను ప్రేమిస్తుంది. నీ విజయం మొదలయ్యేది ఒక్క నీ మంచి ఆలోచన నుంచి. ప్రతి ఒక్కరి జీవితం ఒక పుస్తకం లాంటిది. అందులో రాసుకున్న ఒక పేజీ మాత్రమే కష్టాలు, బాధలు. జీవితం మారాలంటే పేజీ కూడా మారాల్సిందే. మన జీవితంలో ఎన్ని పేజీలు మారితే మన పుస్తకం అంత గొప్పదవుతుందని మర్చిపోకు. పేదవాడిగా పుట్టడం నీ తప్పు కాదు, కానీ పేదవాడిగా చనిపోతే అది ఖచ్చితంగా ముమ్మాటికి నీ తప్పే అవుతుంది. గెలుపు 10 మందితో మాట్లాడిస్తుంది, ఓటమి నిన్ను నీతో మాట్లాడిస్తుంది. 10 మంది మాటలు నీకు ఎప్పుడూ తోడుండవు. నువ్వు ఓటమిలో మాట్లాడుకునే మాటే నీకు ఉంటుంది. భయపడి అన్నీ మూసేసి ఇంట్లోనే కూర్చుంటే గెలుపు కొట్టే తలుపు చప్పుడు ఎలా వినిపిస్తుంది? గొప్ప గొప్ప విజయాలన్నీ హేళనతోనే మొదలవుతాయని మర్చిపోకు. వయసు ఉన్నప్పుడు పని చేయడానికి, కష్టపడడానికి సిగ్గుపడితే వయసు మీద పడ్డాక బ్రతకడానికి సిగ్గుపడాల్సి వస్తుంది. జాగ్రత్త. నీ బలం ఎవ్వరికీ తెలియకపోయినా పర్వాలేదు, బ్రతికేయచ్చు. కానీ నీ బలహీనత మాత్రం ఎవ్వరికీ తెలియనివ్వకు, బ్రతకనివ్వరు. విషానికి పాలు పోసి అన్యాయానికి పదవులు ఇచ్చే కాలంలో బ్రతుకుతున్నావు. న్యాయం ఎక్కడుంది ఈ సమాజంలో? నువ్వే చెప్పు, ఆలోచించు. విలువ లేని చోట విలువ కోసం ప్రయత్నించడం ఉన్న విలువను పోగొట్టుకోవడమే కదా అవుతుంది. అవునా? జీవితాన్ని ఆశించి చూడు, నీకు ప్రపంచం గొప్పగా కనబడుతుంది. ఆశగా శ్వాసించి చూడు, నీ మనస్సే నీకు ఆయుధంలా కనిపిస్తుంది. మనం రికార్డ్ చేసిన వాయిస్లో కూడా వేవ్ ఉంటుంది. ఆ వేవ్ కూడా పడినా పైకి లేస్తుంది కదా. నువ్వు కూడా లే. పరులకి మనం నచ్చితే అందం, మనల్ని మనం ఇష్టపడితే ఆనందం. అందం కన్నా ఆనందం మిన్న కదా. ఆలోచించు, తెలుస్తుంది. క్లిష్ట పరిస్థితుల్లో ధైర్యంగా నిలబడితే మన కష్టం ఎప్పుడూ నిష్ఫలం కాదు కదా. ఉపవాసం చేస్తేనే దేవుడు సంపద ఇస్తాడు అనుకుంటే ఒక్క పూట తిండి లేక అలమటిస్తున్న అందరూ ఎప్పుడో ధనవంతులు అవ్వాలి కదా.
లక్ష్యం ఉన్నవాడు గడ్డి పరకను కూడా బ్రహ్మాస్త్రంలో వాడుకుంటాడు. నిర్లక్ష్యం ఉన్నవాడు బ్రహ్మాస్త్రాన్ని సైతం గడ్డి పరకలా చేసి పడేస్తాడు, పీకి పడేస్తాడు. అవకాశాల కోసం ఆలోచిస్తూ ఉంటే అపోహలుగానే మిగిలిపోతాయి. అదే ఆచరణలో పెట్టి చూడు, నీకు అద్భుతాలు కనిపిస్తాయి. చివరిగా ఒక్క మాట గుర్తుపెట్టుకో, నీ విజయం కోసం ఓర్పుగా నేర్పుగా నీ మార్గంలో ముందుకు సాగిపో. ఏదో ఒకరోజు విజయం ఖచ్చితంగా వస్తుంది. ఓపికతో ఉన్నవాడు ఇక్కడ ఎప్పటికీ కూడా అస్సలు ఓడిపోడు. ఏ రోజుకైనా గెలిచే తీరుతాడు. ఈ విషయాన్ని నువ్వు అస్సలు మర్చిపోకు. రాసి పెట్టుకో, జీవితమే నీ వశమైపోతుంది. అర్థమైంది కదా? ఓపిక పట్టావు అంటే ఏదో ఒక రోజు నువ్వు సంతోషంగా ఉంటావు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.